నమస్తే. అస్సలామలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏంటి స్టార్టింగ్లోనే వర్షం చూపిస్తుంది అని అయితే అనుకుంటూ ఉన్నారా? అయితే పూణేలో ఫస్ట్ వర్షం అయితే పడిందనమాట. ఇంకా మనకి వర్షాకాలం స్టార్ట్ కాలేదు కానీ అన్ని చోట్ల వర్షాలు పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్, ఆంధ్ర, కర్ణాటక అన్ని చోట్ల వర్షాలు ఆల్రెడీ మొదలైపోయాయి. కానీ పూణేలో అంటే మేము ఉంటున్న ఏరియాలో మాత్రం ఫస్ట్ టైం వర్షం పడింది. అది కూడా పెద్ద వర్షం. మధ్య మధ్యలో కాస్త చినుకులు జల్లులు అలా పడ్డాయి కానీ పెద్ద వర్షం పడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నేనైతే అలా బయట నిల్చొని ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా. అంటే వర్షం పడుతున్నప్పుడు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. దట్టు మనకి ఎండాకాలం తర్వాత వర్షం పడుతూ ఉంటే అది చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి అండ్ నాకు ఇలా వర్షం సౌండ్ అంటే చాలా ఇష్టం అనమాట. అలా నాలాగే చాలామందికి కూడా ఇష్టం ఉంటుంది కదా, అందుకని చెప్పేసి యాడ్ చేశాను. ఇంకా ఇక్కడ ఏంటి అంటే లైక్ ఆఫ్టర్నూన్ టైమ్స్ అంటే ప్రతిరోజు కాదు, ఎప్పుడైనా మంత్కి ఒకసారి అలా నేనైతే ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. సో నేను ఎలాంటి పనులు చేసుకుంటాను ఏంటి అనేది అయితే మీతో ఇక్కడ షేర్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే థంబ్నెయిల్లో మెన్షన్ చేసినట్లు మా అమ్మమ్మని చూడలేదు కానీ అమ్మమ్మ ఇచ్చిన గుర్తు మాత్రం మిగిలింది అని అయితే చెప్పాను కదా. సో ఇదే అనమాట ఈ పోపుల డబ్బా. అయితే అమ్మకి ఇచ్చింది, అమ్మ వచ్చేసి నాకైతే ఇచ్చిందనమాట. సో నేనైతే లైక్ అమ్మమ్మని కానీ నానమ్మని కానీ ఎవరిని చూడలేదు. అంటే చాలామంది ఇప్పుడు ఏంటి అంటే అమ్మమ్మ నానమ్మ వాళ్ళు పెంచితే పెరిగిన వాళ్ళు ఉంటారు. సో అవంతా ఉంటుంది కదా, కానీ నాకు అదంతా ఏం తెలియదు అనమాట. లైక్ నేను పుట్టకముందే సారీ అంటే గుర్తు లేనప్పుడే ఇంకా అమ్మమ్మ కానీ నానమ్మ కానీ లేరనమాట. సో అంటే నాకు గుర్తు లేదు, నేను పుట్టినప్పుడు ఉన్నారు కానీ నాకంటూ అసలు ఒక్క గుర్తు కూడా లేదు. సో అయితే ఇది అమ్మమ్మ వచ్చేసి లైక్ మేమైతే జేజీ నాని అయితే అంటాము. సో ఆమె వచ్చేసి అమ్మకి ఇచ్చింది, అమ్మ వచ్చేసి నాకు ఇచ్చింది అనమాట, పెట్టుకో అన్నట్లు. సో నేనైతే ఈ డబ్బాలో మసాలా దినుసులు అవన్నీ వేసి పెట్టుకుంటూ ఉంటాను. రెగ్యులర్గా వాడేవైతే మనం రఫ్ అండ్ టఫ్ యూస్ చేస్తూ ఉంటాము, మళ్ళీ విరిగిపోతుంది అనే దాంతో పోపుల డబ్బా కాకుండా ఇలా మసాలా డబ్బాలాగా అయితే పెట్టుకున్నాను. ఇది ఏంటంటే మనం ఎప్పుడైనా లైక్ నాన్ వెజ్ రెసిపీస్ కానీ ఏదైనా మసాలా కర్రీస్ చేయాలంటేనే తీస్తాం కదా. సో కొంచెం మంచిగా యూస్ చేయొచ్చు అన్నట్లు ఇంకా ఈ డబ్బాని మసాలా వేసుకోవడానికి అయితే పెట్టుకున్నాను అనమాట. అయితే నేను మసాలాలు ఎలా గ్యాదర్ చేస్తాను అంటే ఇప్పుడు మనం మార్కెట్ ఉంటుంది కదా, మార్కెట్లో ఇలా 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయన్నమాట. సో నేనైతే ఇట్లాంటివి తెచ్చుకొని పెట్టుకుంటాను. ఒక్కసారి లైక్ 200-250 రూపీస్వి అన్నీ తెచ్చుకున్నాను అనుకోండి. అయితే ఇందులో మనం జాపత్రి అంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా దొరుకుతాయి మనకి అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది, నాకైతే నచ్చుతుంది. సో అందుకని చెప్పేసి మార్కెట్లో వెళ్ళినప్పుడు ఇట్లా 10 రూపీస్ ప్యాకెట్స్ అయితే తెచ్చి పెట్టుకుంటాను. సో నాకు ఎన్ని కావాలి అంటే అన్నీ ఒక అట్లీస్ట్ 3-4 అలా తెచ్చి పెట్టేసుకుంటాను అనమాట. అంటే మనం ఎక్కువ చెక్క లవంగం ఎక్కువ వాడతాం కదా. ఇలాచీ మాత్రం డిమార్ట్ నుంచి తెచ్చుకుంటాను. ఇలాచీ ఏంటంటే అంత బాగుండవు అనమాట. సో ఇలాచీ ఒక్కటి డిమార్ట్ నుంచి తెచ్చుకొని మిగతావన్నీ ఇట్లా మార్కెట్ నుంచి అయితే తెచ్చి పెట్టేసుకొని ఇంకా తెచ్చుకున్న వెంటనే ఈ పోపుల డబ్బా ముందున్న పోపుల డబ్బాలో అంటే అవి అయిపోతున్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను కదా. సో ఈ పోపుల డబ్బా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా అందులో అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఏం చేస్తానంటే మంచిగా పోపుల డబ్బాలోంచి అన్నీ తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేస్తాను. అయితే అందులో కొన్ని మిగిలి ఉంటాయి కదా, సో అవన్నీ మిక్స్డ్ లాగా వేసేస్తాను అనమాట. ఎప్పుడైనా పులావ్ అది చేస్తూ ఉంటాను కదా, అంటే వేరే ఉంటే వేరేస్తాను, లైక్ ఎటువైనా డిఫరెన్స్ చేయాలి అంటే అవి చేసేస్తాను. అలా లేదు అంటే కన్నా డైరెక్ట్గానే వేసేస్తాను అనమాట. అది ఒక చిన్న డబ్బాలో వేసేసి పెట్టుకొని ఇంక ఇదంతా ఒకసారి తుడిచేసి, అంటే డబ్బా ఆల్రెడీ రీసెంట్గానే తోమాను అనమాట. ఇంకా అందుకని ఇంకా తోమట్లేదు, ఓన్లీ క్లాత్తో అయితే తుడిచేసి అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే వేసేసుకుంటూ ఉన్నాను. ఇదైతే నాకు చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం డీమార్ట్ నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, చాలా కాస్ట్ ఉంటుంది. అలానే కిరాణా షాప్ అలా తెచ్చుకున్నా కూడా అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది అనమాట. సర్లే డిమార్ట్ నుంచి తెచ్చుకుందామా అంటే అక్కడ బల్క్గా కొనాలి, లైక్ 50 గ్రామ్స్ 10 గ్రామ్స్వి చాలా తక్కువగా ఉంటాయి. అలానే ఇక్కడ ఏంటంటే మనకి 10 రూపీస్ ప్యాకెట్ అయితే సరిపోతుంది అనమాట. సో నాకైతే వీటన్నిటికీ కలిపి 270 రూపీస్ అయితే అయ్యింది. సో నేను ఏమేమి తెచ్చుకున్నాను అంటే అన్నీ తెచ్చుకున్నాను. బిర్యానీ ఆకు దగ్గర నుంచి
మనం వేసే బిర్యానీ మసాలాలు, అలానే సోంపు, తర్వాత మన శొంఠి, ఇంకా దాని తర్వాత మౌత్ ఫ్రెషనర్స్ ఇవన్నీ తెచ్చుకుంటానన్నమాట. అలానే కసూరి మేతి, ఎండుమిర్చి అంటే పోపులోకి వేసే అంత మాత్రమే 10 రూపీస్ ప్యాకెట్ అయితే తెచ్చుకుంటాను. సో ఇలాంటివన్నీ తెచ్చేసుకొని, ఇంకా మిరియాలు కూడా క్వాలిటీ బాగుంటుందని నేను ఇక్కడైతే తెచ్చుకుంటాను అనమాట. కిరాణా స్టోర్లో వెళ్ళినా కూడా 50 రూపీస్ వల్ల మినిమం ఇవ్వండి అని అయితే అడగాలి. లేదు అంటే కన్నా అన్ని కలగలిపిన ప్యాకెట్ ఉంటుంది, అందులో ఎక్కువ వరకు బిర్యానీ ఆకు మాత్రమే ఉంటుందన్నమాట. సో మనకి పెద్ద యూజ్ ఉండదు. కాబట్టి ఇలా చేసి పెట్టుకున్నాము అంటే మనం మనీ సేవ్ చేసినట్లుంటుంది. అంటే ఇవి మనం ఎక్కువ వాడం కదా, వాటి మీద ఇంత ఖర్చు చేయడం ఎందుకు అన్నట్లు నాకైతే అనిపిస్తుంది. సో అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అలా అని చెప్పి మనం మార్కెట్ నుంచి 10 రూపీస్ ప్యాకెట్ తెచ్చుకుంటున్నామా అంటే కన్నా క్వాలిటీ లేకుండా అస్సలు ఉండదు. సో క్వాలిటీ కూడా బాగుంటుంది కాబట్టి నేనైతే అక్కడ నుంచి తెచ్చుకొని అవన్నీ అయితే ఇట్లా డబ్బాలో అనేది సర్దేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇప్పుడు మనం కొన్ని పనులు ఉంటాయి, లైక్ ఏంటి అంటే ముందే చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం వంట చేస్తున్నప్పుడు మనకి ఈజీగా అనిపిస్తాయి అన్నమాట ఇలాంటి పనులు, చిన్న చిన్న పనులు. సో ఇది ప్రతిరోజు చేసే పని కాదు, ఒక 15 డేస్కి ఒకసారి, అలానే మంత్కి ఒకసారి చేసే పని కాబట్టి సో ఆఫ్టర్నూన్ టైం అనేది నాకు మంచిగా టైంపాస్ అయితే అవుతుందన్నమాట. అంటే పని అయిపోతుంది, అలానే మార్నింగ్ లంచ్ బాక్స్లలోకి అట్లా మనం ఏదైనా ప్యాక్ చేయాలన్నా ఈజీగా వంట అయిపోతుంది. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే సో మనకి వంట చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. అలా అని చెప్పి నేనైతే లైక్ ఆనియన్స్ ముందే పీల్ ఆఫ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, టమాటాస్ ప్యూరీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకోవడము, ఇలా అంతా ఏం చెయ్యను అనమాట. సో అది చేయడానికి జస్ట్ మనకి 5 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదు. సో ఫాస్ట్గానే అయిపోతుంది కాబట్టి నేనైతే అవంతా చేయను. అండ్ అనవసరంగా ఫ్రిడ్జ్లో పెట్టి యూస్ చేయడం కూడా అంత మంచిది కాదు కదా. ఇప్పుడు ఇట్లా ధనియాల పిండి, అలానే జీలకర్ర పొడి ఇలాంటివి అనుకోండి, ఇవంతా మనకి అప్పటికప్పుడు చేయాలంటే కొంచెం కష్టం అయిపోతుంది. ప్రతి చిన్నది చాలానా అంటే మనం ప్రతి కూరలో ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవైతే వాడుతూ ఉంటాం కదా. సో అది ఇంకా కొత్తిమీర పేస్ట్ కానీ ఇదంతా నేనైతే ఏం చేసి పెట్టుకోను. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా 1 వీక్కి, మంత్కి సరిపడా అలా కూడా చేసి పెట్టాను అనమాట. 1 వీక్ అట్లా సరిపోయేలాగా చేసుకుంటాను. ఇంకా ఒకటి వచ్చేసి బిర్యానీ అలా ఏమైనా చేస్తున్నాను అంటే కంపల్సరీగా ఫ్రెష్గా నూరుకొనే వేస్తాను. బిర్యానీలో ఎప్పుడైనా కానీ మనం ఫ్రెష్గా నూరిన మసాలా వేస్తేనే బిర్యానీ ఫ్లేవర్స్ అనేది చాలా బాగుంటుంది. సో అదనమాట. అంటే మనం ఎలా ఉంటుందంటే పనులు మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. లైక్ మనం ఎంత పని పెట్టుకుంటే అంత పని ఉంటుంది. మనం టైం సెట్ చేసుకొని ఈ పని ఇప్పుడు చేసుకోవాలి, రేపు చేసుకోవాలి అని సెట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా హడావిడి లేకుండా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఒప్పుకుంటాను, కొంతమంది అన్నీ చేసి పెట్టుకుంటారు, అది కూడా ఓకే. ఎందుకంటే ఇంట్లో చాలామంది ఉన్నప్పుడు, ఇప్పుడు పిల్లలు మార్నింగే స్కూల్స్ వెళ్తూ ఉంటారు, అలానే ఎర్లీ మార్నింగ్ ఆఫీసెస్కి వెళ్తూ ఉంటారు, ఇంకా వాళ్ళంతా పడుకొని ఉంటారు, మనం మసాలాలు నూరుతూ మిక్సీ పడుతూ ఉంటే డిస్టర్బ్ అవుతారు అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇది తప్పదు. ఏంటి అంటే అంటే లైక్ 1 మంత్కి సరిపడా చేసి పెట్టుకోకుండా వారానికి సరిపడా చేసి పెట్టుకుంటే సరిపోతుందని నా ఫీలింగ్ అనమాట, అంతే. కానీ వాళ్ళ సిచ్యుయేషన్స్ బట్టి మారుతూ ఉంటాయిలేండి. ఫ్యామిలీ సిచ్యువేషన్ అందరివి ఒకటేలాగా ఉండవు కదా. సో టైం ఉంది, ఆ టైం అంటే మనం చేసుకోగలిగేంత ఉంది అన్నప్పుడు మాత్రం మనం ఫ్రెష్గా చేసుకొని తినడమే బెస్ట్ అనమాట. అయితే ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే చాలా వరకు అంటే వీడియోస్లో చూస్తూ ఉన్నాను అనమాట, ఇలా అన్నీ ముందే చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పని అనేది ఈజీ అవుతుందని చెప్పేసి. సో పని అంటే వంట పని పెద్ద ఇబ్బంది ఏం కాదు కదా. వంట పని కోసం మనం అంతా చేసి పెట్టుకొని చేయడం అనేది నాకైతే ఎందుకో కరెక్ట్ అనిపించదు, అంతే. సో ఎవరి పర్సనల్ ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. సో అదనమాట. నేనైతే మాత్రం ఇట్లా మంత్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి మాత్రం ఇలా చేసి పెట్టుకుంటాను అనమాట. దాని తర్వాత సోంపు అనేది సపరేట్గా వేసుకుంటాను, మసాలాలో డబ్బాలలో అయితే వేయను అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా అన్నం తిన్నప్పుడు డైజెషన్ కోసము అట్లా తింటూ ఉంటారు, అలానే నేను డీటాక్స్ వాటర్లో వేస్తూ ఉంటాను కాబట్టి సపరేట్ డబ్బాలో పెడతాను. అలానే ఇది కూడా అనమాట. సో అందరికీ తెలిసే ఉంటుంది, ఇది కూడా సోంపులాగే. నాకు ఉట్టి సోంపే తినాలంటే అస్సలు తినాలనిపించదు, ఇలా అయితే తింటానమాట. అందుకని ఇంకొకటి వచ్చేసి మనకి లైక్ చక్కెర ఉంటుంది కదా, అంటే గట్టి చక్కెర, కల కల కలకండ అంటారు, కలకండ, అది కూడా ఉంటుంది ఇంట్లో. సో అంటే చాలా తక్కువ అనమాట, ఒక
రూపీస్ 20 రూపీస్ ప్యాకెట్, అది కూడా కిరాణా అంగడిలో తెచ్చుకుంటాను, అదైతే మార్కెట్లో దొరకదు. సో అది ఎప్పుడైనా భోంచేసిన తర్వాత నాన్ వెజ్ అలా తిన్నప్పుడు ఇంకా ఇలా తిన్నామనుకోండి మనకి మంచిగా అరుగుదల అనేది అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఏం డబ్బా అని చూపించానంటే, మనకి కాఫీ పౌడర్కి చిన్న డబ్బాలు వస్తాయి కదా, సో గ్లాస్వి, అలాంటి జార్లలో అయితే వేసి పెట్టానమాట. సో ఏంటి అంటే రెంటెడ్ హౌస్లో చాలా ఆర్గనైజర్స్లు ఇంకా అలానే పెద్ద పెద్ద డబ్బాలు ఇవన్నీ తెచ్చి మెస్సీ చేయడం నాకైతే ఇష్టం ఉండదు. అనవసరంగా మళ్ళీ ఇల్లు మారుతూ ఉంటూనే ఉంటాము. సో ఇల్లు మారుతున్నప్పుడు ఏదైనా విరిగిపోయి అలా చేస్తే మనం అంత కాస్ట్ పెట్టి తెచ్చుకున్నప్పుడు బాధ అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి. అయినా కూడా మనకి కాఫీ పౌడర్కి ఇలాంటి వాటికి ఐస్ క్రీమ్ డబ్బాలు ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో మా అమ్మ అయితే అన్నీ ఎత్తి పెడుతుంది. లైక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఐస్ క్రీమ్ మనం తెచ్చుకొని ఉంటాం, ఆ డబ్బా లైక్ ఐస్ క్రీమ్ అయిపోయిన వెంటనే వాష్ చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 3-4 డబ్బాస్ ఏమో ఎప్పుడైనా నాన్ వెజ్ మ్యారినేషన్ చేసి పెట్టుకోవడానికి, అలానే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం కొంచెం వండుకొని ఉంటాం, ఇంకొంచెం ఉంటుంది, అది డీప్ ఫ్రీజర్లో పెట్టి నెక్స్ట్ డే వండేస్తూ ఉంటాం కదా, సో అలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టడానికి యూస్ చేస్తుంది. అంటే అవి సపరేట్గా ఉంటాయి డబ్బాలు. ఇంకా మళ్ళీ మంచిగా నీట్గా ఉన్నవి ఎప్పుడైనా ఎవరైనా ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ, లైక్ జర్నీస్లో కానీ మనము మళ్ళీ అవి వాష్ చేసుకొని అవి క్యారీ చేయడం కష్టం అన్నప్పుడు వాటిలో పెట్టేసి యూస్ చేసుకోవచ్చు కదా. సో ఇలా ప్రతి ఒక్కరి అమ్మ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. నేను కూడా ఇంకా మా అమ్మని చూసే నేర్చుకున్నాను అనమాట. అట్లా డబ్బాలన్నీ ఎత్తి పెడుతూ ఉంటాను. అప్పటికి హస్బెండ్ చెప్తూనే ఉంటారు, ఎందుకు ప్లాస్టిక్ అన్నీ జమ చేస్తున్నావు అని. కానీ ఎప్పుడైనా బయట ట్రైన్ జర్నీస్ అవి చేస్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది అనమాట. లైక్ మంచి మంచి డబ్బాలు తీసుకెళ్ళాం అనుకోండి, అది వెయిట్ అయిపోతుంది మనకి. అలానే ఫర్ సపోజ్ ఇట్లాంటి ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాం అనుకోండి, మనకి చాలా వెయిట్ అనిపించిందంటే అది మనం డిస్పోజ్ చేసేయచ్చు కదా. అందుకని చెప్పేసి ఇట్లా అయితే స్టోర్ చేస్తూ పెట్టుకుంటాను. ఎంతమంది ఇలా చేస్తారన్నది నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ధనియాలు అనమాట. ధనియాల పొడి కూడా అయిపోయింది. సో నేను ధనియాల పొడి వచ్చేసి ఓన్లీ 15-20 డేస్కి సరిపడంత మాత్రమే చేసుకుంటాను, ఎక్కువ కూడా చేసుకోను. ఎందుకంటే ఆ అరోమా అన్నది పోతుంది, ఒట్టి పొడిలాగా అనిపిస్తుంది అనమాట. ఇదే మనము ఒక 15 డేస్కి అట్లా చేసుకున్నామంటే మంచి అరోమాటిక్గా ఉంటుంది. అయితే ఈసారి నేను ఫస్ట్ టైము జీలకర్ర పొడి కూడా చేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఎక్కువగా అయితే వాడను, కానీ ట్రై చేద్దాం. అందరూ లైక్ చూపిస్తూ ఉంటారు కదా కర్రీస్లలో జీలకర్ర పొడి వేయండి అన్నట్లు. సో టేస్ట్ ఏమైనా డిఫరెంట్ ఉంటుందా అన్నది అయితే చూద్దామని నేను ఈసారి జీలకర్ర పొడి అయితే చేసి పెట్టుకుందాం అనేది అనుకుంటూ ఉన్నాను. సో ధనియాల పొడి నేను ఏం చేస్తాను అంటే, ఫస్ట్ ధనియాలు మనం కొన్న వెంటనే ఎండలో ఆరబెడతాం. ఎండలో మనము పెట్టేయాలన్నమాట మొత్తము మంచిగా ఒక 2 డేస్ అట్లా. అంటే మార్నింగ్ పెట్టేసి ఎండ ఉన్నప్పుడు పెట్టేసి ఎండ వెళ్ళిపోగానే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే అట్లా 2-3 డేస్ పెట్టి ఎండలో బాగా ఆరిన తర్వాత అప్పుడు స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ ఇంకా పొడి చేయడానికంటే 1 డే ముందర కూడా ఒకసారి ఎండలో పెట్టేసి ఇట్లా డ్రై రోస్ట్ అయితే చేస్తాను అనమాట. ఆయిల్ అదంతా ఏం లేకోకుండా ప్యాన్లో డ్రై రోస్ట్ చేసేసి చల్లారేంత వరకు లో ఫ్లేమ్ మీద పెట్టి అయితే వేయించుకుంటాను. లైట్గా మనకి స్మెల్ వస్తుంది కదా, మంచి స్మెల్, అరోమాటిక్ స్మెల్ వస్తుంది కదా, అప్పటి వరకు లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకొని ఇంకా ప్లేట్లో వేసి చల్లారనిస్తాను. పూర్తిగా చల్లారాలి, లేదు అంటే మనకి ముద్దలాగా అయిపోతుంది అనమాట. సో అది. అండ్ దాని తర్వాత జీలకర్ర అయితే ఈరోజు అయితే నేను డైరెక్ట్గానే వేసేసాను. ఇది కూడా ఇలానే చేద్దాం అనుకున్నాను, కానీ సో ఒకసారి అయితే ఇట్లా ట్రై చేద్దామని చెప్పేసి డైరెక్ట్గా 100 గ్రాముల ప్యాకెట్ డీమార్ట్ నుంచి తీసుకొని వచ్చింది ఇది. సో అది డ్రై రోస్ట్ చేసేసి ఇది కూడా ఆరడానికి అయితే పెట్టేసాను అనమాట. ఇది చేసి పెట్టానో లేదో వర్షం అయితే స్టార్ట్ అయింది. అంటే మీకు నేను ముందు యాడ్ చేసినది ఈ జీలకర్ర పొడి ధనియాల పొడి అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిందనమాట వర్షము. ఫుల్ ఫాస్ట్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. మొత్తం ఇల్లంతా మబ్బుగా అయిపోయింది. ముందుగానే ఇంట్లో వెంటిలేషన్ అంతా ఉండదు, ఇంకా ఇట్లా వర్షం పడేలాగా ఉంది అంటే కదా ఫుల్ చీకటిగా అయిపోతుంది. దట్టు పవర్ కూడా పోయిందనమాట. ఇంకా మిక్సీ ఎక్కడ చేస్తాం చెప్పండి, లేదంటే ఆరిన వెంటనే వెళ్ళి మిక్సీ పట్టేద్దాం అనేది అనుకున్నాను, కానీ ఇంకా కరెంటు పోయిందా. కరెంటు పోతే నైట్ 9-9:30 వరకు కరెంట్ అస్సలు రానే లేదు. ఇంకేం చేస్తాం, అలానే వర్షంలో బయట అంటే బాల్కనీ దగ్గర బెడ్రూమ్ ఉంటుంది కదా, సో అక్కడ చైర్ వేసుకొని కూర్చుండిపోయాను అనమాట. వర్షాన్ని చూస్తూ కూర్చుండిపోయాను. ఇంకా వర్షం తగ్గిందో లేదో వేడి స్టార్ట్ అయ్యింది.
అంటే కొంచెం చల్లగా ఉంది కానీ ఇంట్లో లోపలికి అట్లా వెళ్ళినప్పుడు మాత్రం వేడి ఎక్కువగా ఉంటుందన్నమాట. కరెంట్ లేదు. ఆ రోజైతే మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకా దాని తర్వాత కరెంట్ అయితే వచ్చేసింది. కరెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ కుకింగ్కి అయితే పెట్టేశాను. పులావ్ అనమాట. అంటే ముందే అన్నీ ఇంకా లైట్ మన టార్చ్ లైట్ లాగా ఉంటుంది కదా, లైట్ ట్యూబ్ లైట్ అది పెట్టేసేసుకొని ముందే అన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. కరెంట్ వస్తూనే ఇంకా పులావ్ అది చేసేద్దాంలే. ఇంకా మళ్ళీ ఇప్పుడు చపాతీ కర్రీ అంటే కరెంట్ వస్తుందో లేదో అది కూడా తెలియదు. అల్లం పేస్ట్ ఉంది కదా, ఇంకా ఏదైనా వెజిటేబుల్ పులావ్ లాగా చేద్దాంలే అన్నట్లు అన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా కరెంట్ అయితే వచ్చింది. ఫస్ట్ వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే కొట్టేస్తూ ఉన్నాను అనమాట. మళ్ళీ పక్కన పెట్టామనుకోండి, ఇప్పుడు ముందే వర్షం పడుతూ ఉంది, మళ్ళీ వర్షం చిన్నగా స్టార్ట్ అయిందనమాట. ఇంకా చెమ్మాది పడుతుందేమో అని టెన్షన్తో ఇంక ఇక్కడైతే మిక్సీ అయితే వేసేసుకుంటూ ఉన్నాను. సో వేసేసుకొని ఇంకా డబ్బాలో వేసి పెట్టేసుకున్నాను. అంటే నాకు అట్లీస్ట్ 15, 20, 25 డేస్, ఇంకా ఒక్కొక్కసారి 1 మంత్ అలా కూడా వస్తుంది. సో 1 మంత్ పైనే వస్తుందిలేండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో అదే నాకైతే ఇంకా అంత టెన్షన్ ఉండదన్నమాట. ప్రతి దాంట్లో ధనియాల పొడి అయితే నేను కంపల్సరీగా వేస్తాను. అంటే ఫ్రైస్ వదిలేస్తే మిగిలిన కర్రీస్ అయితే ధనియాల పొడి వేస్తాను. జీలకర్ర పొడి మాత్రం వెయ్యను అనమాట. ఓన్లీ జీలకర్ర వేస్తూ ఉంటాను కాబట్టి జీలకర్ర పొడి సపరేట్గా వెయ్యను. సో ఈసారి ట్రై చేద్దాము అన్నట్లు ఇంకా జీలకర్ర పొడి కూడా కొట్టేశాను. సో ఇక్కడ వచ్చేసి నేను లైట్గా మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్ బరకగా అయితే పెట్టుకుంటాను అనమాట. ఎందుకో నాకు అంతలా ఇష్టం కాబట్టి మరీ మెత్తగా అయితే ఉండదు. సో ఇక్కడ నేను మీకు చూపిస్తూ ఉన్నాను లైట్గా బరకగా ఉందని, మెత్తగా అయితే అస్సలు లేదు. అంటే అలా అని చెప్పి చాలా కోర్స్గా ఇప్పుడు మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి బయట, అట్లా షాప్స్లలో ప్యాకెట్స్ సపరేట్గా ధనియాల పొడి, జీలకర్ర పొడి అని. అవి ఎట్లా ఉంటాయంటే కానీ మొత్తం ఇప్పుడు మన గరం మసాలా మెత్తగా ఉంటుంది చూడండి, అలా కాకుండా లైట్గా బరకగా అయితే పెట్టేసుకొని ఇంకా మంచిగా ఒక డబ్బాలు అయితే వేసి పెట్టేసుకుంటాను అనమాట. సో చెప్తున్నాను కదా, ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చేసి పెట్టుకున్నాము అంటే లైక్ వంట చేయడం చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. సో అది ఇంక ఇక్కడ చూస్తున్నారా, ఈ డబ్బాలు వచ్చేసి మొన్న నేను రిలయన్స్ది లైక్ గ్రాసరీ వ్లాగ్ అయితే చేశాను కదా, అప్పుడు అందులో చూపించాను అనమాట. 3 డబ్బాస్ అయితే తీసుకొని వచ్చాను, 129 రూపీస్ అని చెప్పేసి. ఇంకా ఆ డబ్బాని ముందే వాష్ చేసేసి ఆరపెట్టేసుకున్నాను. సో ఇంకా ఆ డబ్బాలలో అయితే వేస్తూ ఉన్నాను అనమాట. ఇన్ని రోజులు ఏమైంది అంటే ముందు కూడా ఇలాంటి డబ్బాలు ఉండే, అవి చాలా పాతగా అయిపోయి ఇంకా చూడడానికి అసలు బాగలేవంటే ఇంకా అవి పక్కన పెట్టేసి గుజ్రీకి అంతా వేసేద్దాంలే అన్నట్లు అవి పక్కన పెట్టేసి ఇంక ఇప్పుడు మళ్ళీ కొత్తవి అయితే తెచ్చాను. ప్లాస్టిక్ వాడకం అనేది చాలా అంటే చాలా అంటే కరెక్ట్ కాదని చెప్తూ ఉంటారు కదా, కానీ ఏంటంటే మనకి బడ్జెట్ అది చూసుకోవాలి, ఇంటి పరిస్థితులను కూడా ఆలోచించుకొని ఏదైనా కొంటూ ఉండాలి, అలా అనమాట. సో ఏంటంటే ప్లాస్టిక్ వాడొద్దు అంటారు కానీ ఇప్పుడు మనం ఒకవేళ అలా చేయాలి అనుకుంటే కవర్స్ అలాంటివి తగ్గించుకుంటే చాలా మంచిది. ఇంకా డబ్బాలంటే ఒక్కొక్కరి ఇంటి బడ్జెట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, అందరూ మంచివే తెచ్చి వాడాలి అంటే అదంతా వీలు కాదు. అనవసరంగా ఇప్పుడు లైక్ ఇంట్లో సంపాదించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద మనం ప్రెషర్ పెట్టడం కూడా అంత మంచిదైతే కాదు. సో నేనైతే అదే అనుకుంటాను, తక్కువలో వచ్చినా కొంచెం ఇట్లా చేంజెస్ చేసుకుంటే ఇంట్లో మంచిగా పెట్టుకుంటే బెస్ట్ అని నేనైతే అనుకుంటూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు లేని అలవాట్లన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. ఓకే ఒప్పుకుంటాను, ఇప్పటి కాలం ప్రకారం అవన్నీ ఇంపార్టెంట్ అని చెప్పి, కానీ ఇంతకుముందు లేనిది ఇప్పుడే ఎందుకు అని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు అంతా అందరూ ఇలానే కదా, లైక్ ఏ డబ్బా అన్నా మనకి చాక్లెట్స్కి వచ్చిన డబ్బా, బిస్కెట్స్కి అలా డబ్బాలు వస్తే దానిలో పెట్టి చేసుకునేవాళ్ళు, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, టీవీలలో లైక్ ఇంట్లో ఆర్గనైజేషను అది ఇది అంతా చూసి వాళ్ళు తెచ్చుకున్నారు కదా అని చెప్పేసి మన దగ్గర ఒక్కొక్కరి దగ్గర స్తోమత లేకపోయినా కూడా అవి కావాలి అని తెచ్చుకొని చేయడం అంత కరెక్ట్ అయితే కాదని నా ఫీలింగ్ అంతే. సో నేను ఏది చెప్తున్నా నా వరకు మాత్రమే చెప్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు ఎవరో తెచ్చుకున్నారని మనం తెచ్చుకొని చేయాలంటే కుదరని పని కదా. సో అదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి జీలకర్ర పొడి కూడా వేయించి ఆరబెట్టి ఇంకా అది కూడా పొడి చేసేసాను అనమాట. దీని తర్వాత పులావ్ కూడా చేసేసాను. పులావ్ ఏంటంటే గోంగూర ఆలు వేసి అయితే పులావ్ చేశాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా అంటే నేను రెసిపీ కూడా షేర్ చేస్తాను, ఈ వీడియోలో అయితే షేర్ చేయలేదు కానీ రెసిపీ అయితే షేర్ చేస్తాను ఎప్పుడైనా. సో
సో గోంగూర ఇంకా ఆలు వేసి పులావు చాలా టేస్టీగా అయితే వచ్చింది. అందులోకి కాంబినేషన్గా ఏం చేశాను అంటే ఎగ్స్ ఫ్రై చేశాను అనమాట. ఎగ్ ఫ్రై అంటే లైక్ బుర్జీ కాదు, జస్ట్ బాయిల్ ఎగ్స్ని మనం కొంచెం ఉప్పు కారం వేసేసి ఆయిల్ వేసేసి కొంచెం ఉప్పు కారం వేసేసి ఫ్రై చేసుకుంటే మంచిగా సైడ్గా అయితే బాగుంటుంది ఇట్లాంటి పులావ్ దానిలోకి. అంటే ఇంకా రైతా పెరుగు లేదనమాట, సో అది రైతా అదంతా ఎందుకులే అన్నట్లు ఇట్లా ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి ఫ్రై చేశాను అనమాట. సో ఇది ఈరోజటి వ్లాగు. ఇలా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా లైక్ పని చేద్దాము అని పని స్టార్ట్ చేసామనుకోండి, ఇట్లా ఆటంకాలు అయితే వస్తుంటాయి. లైక్ వర్షం పడి కరెంటు పోయి చాలా టైం అయితే డిలే అయిపోయింది. లేదు అంటే నేను ఇంకా గరం మసాలా పొడి కూడా చేసుకుందాము అని అయితే అనుకుంటూ ఉంటే, అంటే ఇన్ని రోజులు 5 రూపీస్ ప్యాకెట్ అట్లా తెచ్చి యూస్ చేసేదాన్ని. కొంచెం ఒకసారి ట్రై చేద్దాం, ఇంతకుముందు చేసి పెట్టుకునేదాన్ని, కానీ ఈసారి ఎందుకో ఇంట్లో చేసి పెట్టుకుందాం అని అయితే అనుకున్నాను. అలానే ఇలాచీ పొడి ఇది కూడా కొట్టేది ఉండే, ఇంకా అది కూడా చేసుకోలేదన్నమాట. అప్పుడప్పుడు ఉంటుంది కదా, మనం ఏదైనా నిర్ణయించుకొని ఆ పని స్టార్ట్ చేసామనుకోండి, ఏదో ఒక ఆటంకం అయితే వస్తూ ఉంటుంది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ అది చేసేసి పడుకుండిపోయామన్నమాట. వాకింగ్ అంతా కూడా వెళ్ళలేదు. మొత్తం వర్షము నీళ్ళు ఎక్కువగా ఉండే, ఇంట్లోనే అలా కాసేపు తిరిగి ఇంకా డిన్నర్ చేసేసి అయితే పడుకుండిపోయామన్నమాట. సో ఎలా అనిపించింది ఈ వ్లాగు? నా వ్లాగ్స్ మీరు చూస్తున్నారా? చూస్తుంటే ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్లో అయితే ఇంకా వ్లాగ్స్ ఉన్నాయి. ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా వెళ్ళి వ్లాగ్స్ అయితే చెక్ చేసి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వర్షం చూస్తున్నారా, ఆఫ్టర్నూన్ పడింది ఇది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.